ముందుగా మహాన్యూస్ వంశీ గారికి, మరి మహాన్యూస్ యజమాన్యం గారికి, మరి ఇక్కడ నాతోటి డిబేట్లో పాల్గొన్న సభ్యులందరికీ నమస్కారం. 2019లో ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఈగిరి తన్నట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుని ఈ దేవస్థానం భ్రష్టు పట్టించే ఇదే అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే ధర్మారెడ్డి గారు టీటీడీలో అడిషనల్ ఈవోగా నియమించబడ్డారో ఆ రోజు నుంచే తిరుపతి తిరుమల దేవస్థానము అధ్వానంగా స్టార్ట్ అయింది. ముఖ్యంగా చెప్పాలంటే మా మాజీ శాసనసభ్యుడు, చంద్రగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో ఎప్పుడు వచ్చినా కూడా సరే తోడాన్ని సపరేట్గా ఇచ్చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వము లేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక టీటీడీ మెంబర్షిప్తో పాటు తోడాన్ని ఇచ్చేవాళ్ళు. ఇక్కడ టీటీడీ బోర్డు మెంబరు అడిషనల్గా ఉంది కాబట్టి ఈ మా మాజీ శాసనసభ్యుడు దేవస్థానం నిధుల్లో అయినా కూడా సరే దేవస్థానం నిధులు, వెంకటేశ్వర స్వామి నిధులు తోడాకు కూడా కొంత కేటాయించేవాళ్ళు అభివృద్ధి కింద. ఈ అభివృద్ధి కేటాయించే దీంట్లో ఈయన టేబుల్ చంద్రగిరి నియోజకవర్గం అంతా ఈ టేబుల్ లెటర్ అంటే అది ఒక్కొక్క టేబుల్ ఖర్చు 8,000 9,000 లోపలే అవుతుంది. వీళ్ళు దాన్ని 11,000 12,000 పైన లెక్కలు రాసేవాళ్ళు. అది కేవలం అయితే 3,000 4,000 ఖర్చు అని చెప్పారు. మరి ఈ విధంగా అది కూడా ఏమే ఆ టేబుల్ దగ్గర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తొడా నిధులతో నిజం చెప్పాలంటే శ్రీవారు ఎక్కడే ఉన్నారు కదా, ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు నిధులు ఆయన పేరేసి ఉండొచ్చు కదా. మరి అలా కాదు, ఎక్కడ చూసినా ప్రతి చోట వెంకటేశ్వర స్వామి నిధులతో. ఇంకోటి ముఖ్యమైన సమస్య ఏంటంటే ఆయనకి తుమ్మలగుంటలో ఒక గుడి ఉంది. టీటీడీ అనే దీన్ని ఎట్లా నిర్వచనం చేసినారంటే తిరుపతి తుమ్మలగుంట దేవస్థానం. వీళ్ళు బయట పోయి వసూళ్లకు ఉపయోగపడింది ఇది. నిజం చెప్పాలంటే దేవస్థానంలో అయితే ఏ సేవలు చేస్తూ ఉంటారో ఆ సేవలన్నీ తుమ్మలగుంట దేవస్థానంలో కూడా పెట్టారు. ఇదే ధర్మారెడ్డి ఉండగానే ఏం చేశారంటే ఇక్కడుండే ఆఫీసర్లందరూ టీటీడీలో ఏ ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ ఎమ్మెల్యే గారు ఏదైనా గుడికి వస్త్రాలు సమర్పించాలంటే టోటల్గా తిరుమల తిరుపతి దేవస్థానం అంతా ఆయన పాలక మండలి వాళ్ళ వెనకాల పరిగెత్తేది అనమాట. ఎంత అన్యాయం, ఎంత ఘోరం. మంగాపురి గుడికి పోవాలంటే ఫస్ట్ వస్త్రాలు సమర్పించాలంటే ఎమ్మెల్యే నువ్వు వ్యక్తిగతంగా అయితే నువ్వు సమర్పించుకో, దేవస్థానం అంతా ఏంది పోవడం అక్కడికి. ఇదే విధంగానే ఈ సేవలంతా చెప్పి మొత్తం టోటల్గా ఎన్ఆర్ఐల్ని వీళ్ళందరినీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోసగించాడు. నిజం చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం పైకి కనిపించే భక్తి కాదు ఇది. అందరికీ ఏదో భక్తిగా ఏదో సేవ చేస్తాడు అది ఇది తప్పితే మొత్తం టోటల్గా మోసం తప్పితే ఇంకేమీ లేదు. వీళ్ళకు ఎమ్మెల్యేలకు ఇచ్చే లెటర్లో కూడా ఎంతమంది లెటర్లు అమ్ముకున్నారని అందరికీ తెలుసు. ప్రతి కైంకర్యం సేవకి దేనికైనా కూడా సరే వేళ్ళు అనమాట వీళ్ళు దోపిడీ చేసేది. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వస్తాను ఇప్పుడు 5 మందికో 4 దర్శనం ఇదైంది. అదే ఇంతకుముందు బ్రేక్ దర్శనం అంటే 500 1000 2000తో ముగిసిపోయేది. ఈరోజు 9,000 10,000 వరకు కూడా జరిగిపోతా ఉంది. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం ఎప్పుడూ లేదు. బ్రేక్ దర్శనానికి ఒక విలువ ఉండేది, ఈరోజు బ్రేక్ దర్శనానికి ఒక విలువ లేదు, ఏమీ లేదు, ప్రోటోకాల్ నిబంధన లేదు. మరి ఇంత దుర్మార్గంగా దేవస్థానం పేరు చెప్పి మోసం చేసిన శాసనసభ్యుడు నిజంగా అయితే ఎవ్వరూ లేరు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ విధంగా అభివృద్ధి పేరుతో తిరుమల తిరుపతి నిధులంతా స్వయంగా దుర్వినియోగపరుచుకున్నాడు. దేవుడు ఏ రోజైనా సరే దొరబాబు చెప్పినట్టు, నవీన్ కుమార్ రెడ్డి చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి ఎప్పుడైనా కూడా సరే తప్పు చేసిన వాడిని శిక్షించకుండా పోదు. ఆయన చెప్పాడు ఫేమ్ పోతుంది, హెల్త్ పోతుంది, వెల్త్ పోతుందని. ఖచ్చితంగా కూడా అది జరిగి తీరుతాయి. ఎందుకంటే మనమే అన్ని చూస్తా ఉన్నాం. ఎవరెవరైతే విపరీతంగా పాటుపడ్డారో ఈ జిల్లాలో వాళ్ళకి జరిగేది ఏమి, దేవస్థానం పేరు చెప్పి ఎవడెవరు దుర్వినియోగం చేసుకున్నారు. ఒకే రోజు బ్రేక్ దర్శనానికి 100 మందిని 200 పంపించిన శాసనసభ్యులు మంత్రులు ఉన్నారండి ఈ జిల్లాలో. ఎక్కడా లేదు ఇంత దుర్మార్గం. కల్లారా చూస్తూ ఉండి కూడా గమ్మని చూస్తూ ఉన్నారు అధికారులు, వాళ్ళు ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. ఇటువంటి చర్యలన్నీ అరికట్టి ఖచ్చితంగా ఆ దేవుడి ప్రతిష్టను కాపాడుతాడని చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతోనే ఈరోజు ప్రజలు ఓటేశారు. దాన్ని ఎటువంటి పరిస్థితులు అయినా కూడా సరే దాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అట్లాగే ఒక జర్నలిస్టు
మా మిత్రుడు లక్ష్మీపతిరాజు ఆయనకు సంబంధించినటువంటి ఒక సమస్య, అంటే ఒక వార్త రాస్తే ఏ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి దానికి వారు రావడం జరిగింది. ఒకసారి మా జర్నలిస్ట్ సమస్య కూడా మీరందరూ వినాలని మా కోరిక. సరే, ఈ తిరుమలలో జరిగిన అక్రమాలు వీటిపైన ఇంత రాష్ట్ర స్థాయిలో కూడా అందరూ తెలిసే విధంగా మహా టీవీ చైర్మన్ మారెల వంశీకృష్ణ గారితో డిబేట్ పెట్టడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఈ సమయంలో ఇది అవసరం, ప్రభుత్వం చేపట్టాల్సిన బాధ్యతగా ఆయన చేపట్టారనేసి మేమంతా కూడా అనుకుంటున్నాం. వాస్తవంగా తిరుమలలో జరిగిన అవినీతి అక్రమాలు ఈనాటి నుంచి కాదు, నాకు దాదాపు 26 సంవత్సరాల జర్నలిస్ట్గా నాకు అనుభవం ఉంది. వివిధ అన్ని పత్రికల్లో పనిచేసి ఇప్పుడు సొంతంగా మాయావి అనే దినపత్రిక నడుపుకుంటున్నాము. అందులో ఈ మధ్య కాలంలో చాలామందికి తెలుసు, వరుసగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కథనాలు ఈ ప్రభుత్వం చేయవలసింది ఏంది, గతంలో జరిగిన పొరపాట్లు ఏంది అనేది వరుసగా కథనాలు అయితే ప్రచురించడం జరిగింది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్నికలు ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడే ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్, ఆయన ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అయినటువంటి అభినయ్ రెడ్డి గారు, తర్వాత ఆ కొండపైన ఆ ధర్మారెడ్డిగా పేరు తెచ్చుకున్నటువంటి ఆయన ధర్మారెడ్డి గారు, వీళ్ళ గురించి మొదటి నుంచి కూడా భగవంతుడు నాకు ఇచ్చిన ధైర్యంతో నేను వరుస కథనాలు అయితే రాయడం జరిగింది. దాని మీద నాకు 4 కేసులు పెట్టారు, కేవలం వార్తలు రాసిన దానికే. ఒకటేమో కొండపైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం నిర్వహించే కిందనే అన్నమయ్య భవన్ హోటల్ అనేసి ఉంది. దాన్ని డీసీ హోటల్స్ అనే వాళ్ళకి లీజుకి ఇచ్చారు. వాళ్ళు అది ఇది కారణాలు చెప్పి 5,27,00,000 రూపాయలు టీటీడీకి బకాయిలు పడ్డారు. అది ఎవరి డబ్బు? దేవుడి డబ్బు, దేవుడికి కట్టాల్సిందే. ఆ 5,27,00,000 రూపాయలు అప్పుడున్న మళ్ళా చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి మళ్ళీ అప్పుడు ఈవోగా ఉన్నారు జవహర్ రెడ్డి గారు, ఆయనకి ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. అక్కడ మన సాంప్రదాయ సేంద్రియ ఎరువులతో పండించినటువంటి ఈ ధాన్యాలతో యాత్రికులకి మంచి తక్కువ ధరతో ఒక ఆహారం అందించాలని మంచి కాన్సెప్టే. అయితే అప్పటికప్పుడే ఎక్కడ పెట్టాలి అన్న ఆలోచనతో ఈ అన్నమయ్య భవన్ హోటల్ని ఖాళీ చేయించాలని చెప్పేసి అనుకున్నారు. అయితే ఖాళీ చేయించాలంటే అతను కట్టాల్సిన డబ్బుని రికవరీ చేసిన తర్వాత ఖాళీ చేయించాలి పద్ధతి ప్రకారం. ఏం జరిగిందో తెలియదు. ఈయన ధర్మారెడ్డి ఆయన ఎదురు కలిశారు, వాళ్ళతో కూర్చొని పెట్టుకున్నారు, మాట్లాడి నువ్వు వెళ్ళిపోరా అని చెప్పారు. వాళ్ళు పంపించేశారు హోటల్, డీసీ హోటల్స్ ఆ సబ్లీకి తీసుకున్నటువంటి ఒక అతను రాజగోపాల్ అనే వ్యక్తిని. వెళ్ళిపోయాడు. టీటీడీకి ఎవరు డబ్బు కడతారో తెలియదు, వీళ్ళేమో ఓపెన్ చేసుకున్నారు. అదే రాశాం, అయ్యా 5,27,00,000 రూపాయలు దేవుడికి బాకీ పడ్డారు, ఆ బాకీ మీరు పంపించేస్తే, మీరే కొలీడై పంపిస్తే ఈ డబ్బు ఎవరి దగ్గర నుంచి కట్టించాలి, మీ జీతాల్లో నుంచి కడతారా అని చెప్పి రాశాం. దానికి నా మీద 2 కేసులు. ఎందుకంటే మా పత్రికతో పాటు మన తెలంగాణ వాటిల్లో కూడా నేను పనిచేసేవాడిని, దాంట్లో కూడా రాశాను. మాయావితో పాటు 2 కేసులు పెట్టారు. ఇంకోటి ఏంటంటే మహద్వారం ముందర పందిళ్ళు వేస్తారు. ఇప్పుడు మన ఇంట్లో అయినా చిన్న కార్యక్రమం జరిగితే పందిళ్ళు వేసుకోవడం మన డబ్బుతో వేసుకుంటాం. అలాంటిది పవిత్ర పుణ్యక్షేత్రం అటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి మహద్వారం ముందర ఇప్పటికి కూడా మీకు కనిపించే ఒక చిన్న పందిరి, అది చూడండి ఎంత దేన స్థితిలో ఉంటుందంటే, అసలు ఇంత ప్రఖ్యాతిగాంచినటువంటి టెంపుల్కి ఇలాంటి పందిరి ఏంది అనేది మీకు కూడా అనిపిస్తుంది. ఆ దానికి కాంట్రాక్టర్కు దాదాపు 3 కోట్ల రూపాయలు అద్దె కడుతున్నారు. స్టిల్ కంటిన్యూడ్ ఈ రోజుకి కూడా. ఎంత దౌర్భాగ్యం అంటే ఓ 10 లక్షలు కాదు, 5 లక్షలు పెట్టినా కూడా పెడితే నీట్గా మనం సొంతంగా వేసేసుకోవచ్చు. టీటీడీకి డబ్బులు లేక కాదు, కాంట్రాక్టర్కి ప్రయోజనం చేకూర్చాలి, దాంట్లో కమిషన్లు వీళ్ళు తీసుకోవాలి. దాని మీద అది రాసిన దానికి టీటీడీ పరువు నష్టం జరిగిందని దాని మీద ఒక 2 కేసులు, ఇట్లా 4 కేసులు పెట్టి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అప్పుడు ఈ కొండపైన ఉన్నటువంటి 2 టౌన్ 1 టౌన్ ఎస్ఐలు ఆయన చంద్రశేఖరు, జగన్మోహన్ రెడ్డి ఎస్పీకి సలాం కొట్టకుండా ధర్మారెడ్డికి సలాం కొట్టేవాళ్ళు. వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఏదో ఇందాక నవీన్ అన్న వీళ్ళు చెప్పారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఏమి రాసినా, ఏమి ప్రశ్నించినా వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఆర్థికంగా దెబ్బతీయడం, ఇంకా ఎక్కువ మాట్లాడితే మనుషులనే లేకుండా చేసేంత కెపాసిటీ ఉందన్నమాట వాళ్ళకి. సరే,
ఈ కేసులు పెట్టించుకోవడం అనేది మాకు అలవాటైంది, కోర్టులకు తిరగడం అలవాటైంది. ఇదికపోతే అసలు తిరుమలలో గత 5 ఏళ్లుగా జరిగినటువంటి అక్రమాలు అన్నీ ఇన్ని కాదు. మన స్నేహితులే ఇందాక మాట్లాడారు, ఆయన FNCAO బాలాజీ గారు అక్కడే తిష్టేసన్నారన్నమాట. ఆయనకి తెలియకుండా టీటీడీలో ఏవీ జరగదు. ఎందుకంటే శ్రీవాణి ట్రస్టులోనే ఇప్పుడు కొత్తగా మనం గమనించాల్సింది ఏంటంటే దాదాపు 1500 కోట్లు వసూలైంది అని టీటీడీఏ ఒప్పుకుంది. ఆ ఒప్పుకున్న దాంట్లో 350 కోట్ల రూపాయలు కొన్ని దేవాలయాలకి నిర్మించామని చెప్పేసి చెప్తున్నారు. మిగతా 1150 కోట్లు ఏమయ్యాయో ఎవరికి తెలియదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐటీ డిపార్ట్మెంట్ అని ఉంది, దానికి సంబంధించిన నిపుణులు ఎవరు దానికి అధికారిగా పనిచేయరు, సంబంధం లేనివాడు పనిచేస్తాడు. అక్కడ రీసెంట్గా ఈ గవర్నమెంటు ఇంకా ఏర్పడతా ఉంది అని అనగానే ఆయన ధర్మారెడ్డి కన్సర్నల్లోనే ఆ ఐటీ డిపార్ట్మెంట్ ఫుల్ డేటా మొత్తం తీసేశారండి, డిలీట్ చేశారు. అందులో కూడా తెలివిగా ఏంటంటే ఎలా వచ్చింది అన్నది మాత్రం ఉంది, దాన్ని ఎలా మళ్లించారన్నది లేదు. అది నిధులు వచ్చాయి, ఆ నిధుల్ని ఎక్కడెక్కడికి డిస్పాచ్ చేశారనే ఇన్ఫర్మేషన్ మాత్రం లేదు, తీసేశారు. అసలు సిస్టమ్స్ మార్చేశారు, డేటా డిలీట్ చేశారు. తెలివిగా జరిగింది ఇదంతా. అది అప్పుడే మొత్తుకున్నాం, అయ్యా ఇట్లా జరుగుతా ఉందంటే పట్టించుకునే నాదుడు ఎవరు? దేవుడి డబ్బు తినడమే. అట్లాగే ఈ తిరుపతిలో కూడా 2వ సత్రం 3వ సత్రం బ్రహ్మాండంగా ఇంకొక 50 సంవత్సరాలు అసలు ఏమాత్రం చెక్కు చెదరని పరిస్థితి. 600 కోట్ల రూపాయలు దానికి గోవిందరాజ స్వామి సత్రాలు ఆయన టీటీడీ చైర్మన్ గారు కమిషన్ల కోసం చేశారు, దేనికి చేశారు మరి అందరికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంది. దేవుడి డబ్బు దుబారా చేయడం. ఈ 5 ఏళ్ల పరిపాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధర్మారెడ్డి అనే ప్రతినిధిని తిరుమలలో పెట్టుకుని రాజకీయంగా ఆయనకి ఢిల్లీలో ఒక పనులు చక్కబెట్టుకోవడానికి చేసిన ప్రయత్నమే ఇదంతా. ఏవన్ న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేశారు వాళ్ళు, పొలిటికల్ లాబింగ్ కోసం. ఎగ్జాక్ట్లీ చేశారంటారా? ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. వచ్చిన జడ్జిలు వీళ్ళే పిలవడం, వీళ్ళే దర్శనాలు చేయించడం, ఆ కేసుల సంగతి పైన చెప్పడం, లేదు అక్కడ ఏదో ఈ పని ఉందని చెప్పడం ముఖ్యమంత్రికి. ఇంత బ్లండ్ గా జరిగింది, మీరే చూశారు. ఒక దినపత్రికలో వచ్చింది, సాక్షాత్తు జడ్జికే వజ్రాల ఉంగరాన్ని లంచంగా ఇవ్వచూపారు. అది అంత ఇష్యూ జరిగితే మరుసటి రోజు తిరుమలలో జరిగిన ఒక ప్రెస్ మీట్ కార్యక్రమంలో మా జర్నలిస్ట్ మిత్రులందరితో ఏందయ్యా అంత చిన్న ఇష్యూని మీరు అంత పెద్దది చేశారంటే ఈజ్ అగ్రీడ్. అంటే మాకు 1000 కోట్ల ముందు ఎంత అనేటువంటి ఉద్దేశం అన్నట్టుగా ధర్మారెడ్డి గారే చెప్పడం మాకు అర్థం కాల. ఓకే రైట్, ఎంత దారుణమైన పరిస్థితి అంటే. థ్యాంక్ యూ లక్ష్మీపతి గారు. ఇప్పుడు మా